రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా? అసలు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఒక రకంగా రాజకీయ విమర్శలు అనేవి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కానీ ఇళ్లపైకి వెళ్ళి దాడులు చేయడం, ఇంట్లో ఉన్నటువంటి మహిళలను భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటి అంశాలను ఏ విధంగా చూడాలి? పెట్రోల్ బాంబులతో కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు, ఇల్లుకి నిప్పు పెట్టినటువంటి సందర్భం కూడా కనిపించింది. ఎలా చూస్తారు? మీరు చెప్పిన ఈ ఘటనలన్నీ గత 3-4 రోజులుగా మీడియాలో ప్రత్యక్షంగా వస్తున్నాయి. ఈ రకంగా తమకు నచ్చని ప్రతిపక్షం ఏదో విమర్శించారనో లేకపోతే తప్పు చేశారనో పేరుతోటి ఎవరికోళ్ళు చట్టం తమ చేతులు, అందులో అధికారపక్షం, ఎవరో ఇతరులు సాధారణ ప్రజలు లేకపోతే గోండాలు వాళ్ళు అయితే వేరే విషయం. కానీ ఒక రాజకీయ పార్టీ బాధ్యత కలిగినటువంటి కార్యకర్తలు కూడా చట్టాన్ని తమ చేతులు తీసుకొని ఎమ్మెల్యేల దగ్గరుండి ప్రతిపక్ష పార్టీల ఇళ్ల మీద దాడులు చేసి తగలపెట్టి అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించకూడదు, అది సహించరాంది. ఈ విషయంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఊరికనే చెప్పి మాటలు చెప్పి ఇటువంటి మేము అనుమతించమని చెప్పడం కాదు, వాటిని ఖచ్చితంగా అదుపు చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటే ప్రజలకు కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకపోతే ఇదే రకంగా పెట్టలేకపోతుంటే అది చివరికి రాష్ట్రంలో శాంతి భద్రతలే లేకుండా పోయే పరిస్థితి వస్తే వాళ్ళ ప్రభుత్వానికి కూడా అది ముప్పు తెస్తుంది. ప్రజలు పరిపాలన కోరుకుంటున్నారు. ఆ రకమైన పరిపాలన సజావుగా సాగటానికి ప్రభుత్వాన్నే బాధ్యత వహించాలి. తిరుపతిలో కిడ్నాప్ చేశారు 2 విద్యార్థి నాయకులను, అందులో యంగ్ లీడర్స్, వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఫీజులు అదనంగా వసూలు చేసిన ఫీజులు ఇవ్వమని ప్రభుత్వం, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆ ఫీజులు తిరిగి ఇచ్చాలని ఆదేశిస్తే వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఫైన్ కూడా వేశారు 15 కోట్లు, అది కట్టలేదు. ఇప్పుడు మరలా వసూలు చేస్తున్నారు. దాన్ని ప్రశ్నించినందుకు కలెక్టర్ ఆఫీస్ దగ్గరే పట్టపగలు కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. అందువల్ల ఇలాంటి ఘటనలన్నీ కూడా చూస్తూ ఉంటే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఉందా అనే ప్రశ్న సామాన్యులు కూడా తలెత్తుంది. మేము నిష్పక్షపాతంగా, రాజకీయ రహితంగా, చట్టబద్ధంగా పరిపాలన చేస్తున్నాం నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. అలా కాకుండా ఇలాంటి ఘటనలే పునరావృతం అయితే దానివల్ల అబాసుపాలేది, నష్టపోయేది, ప్రజల ఆగ్రహానికి గురయ్యేది కూడా అధికార పార్టీ అనేది నేను చెప్పదలుచుకున్నాను. మరోవైపు తిరుపతి లడ్డు అంశాన్ని పదే పదే రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు సమక్షంలోనే ఓ కమిటీని, ఓ సిట్ని నియమించినప్పటికీ మరో కమిటీని వేస్తామనేటువంటి ధోరణితో ముందుకెళ్తున్నారు. దాన్ని ఏ విధంగా? ప్రజల మత విశ్వాసాలను, మనోభావాలను రాజకీయం చేయకూడదనేది మొదటి నుంచి మా విధానం. మతం అనేది వ్యక్తిగత విషయం, అది ప్రభుత్వ విధానాలతో ముడిపెట్టకూడదు. టీటీడీలో అవినీతి జరిగినా, దాంట్లో కల్తీ జరిగినా దానికి ఒక సిట్టు వేశారు. ఆ సిట్టు సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తున్నది. ఆ సిట్టు నివేదిక ఏమిటో తెలియకుండానే ఈరోజు మరలా ఇంకొక కమిటీ వేసి, అందులో ఇప్పుడు 3 పార్టీలు కలిసి మరలా దానికి ఒక పర్యవేక్షణ కమిటీ వేసి, కమిటీల మీద కమిటీలు వేసి సాగదీయటం ద్వారా లడ్డూ వ్యవహారం అనేది ఒక టీటీలో జరిగిన అవినీతిని బయటికి తీసుకొచ్చి తప్పు చేసిన వాడిని శిక్షించాలనే దానికన్నా లడ్డూ చుట్టూ మత విశ్వాసాలని తీసుకొచ్చి రుద్ది ప్రజల్ని చేల్చడానికి, విద్వేషాలు రగిస్తూ తోడ్పడుతుంది. ఇది ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్, బీజేపీలకి తోడ్పడే చర్య తప్ప ఇతర రాష్ట్రంలో ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇది తోడ్పడే అంశంగా. తెలుగుదేశం ఈ విషయంలో వాళ్ళు రియలైజ్ అయ్యి జాగ్రత్త పడకపోతే వాళ్ళ పార్టీ కూడా ఇది ముప్పేనని నేను హెచ్చరిస్తున్నాను. ఇది మొత్తం మీద శాంతి భద్రతలను అదుపు చేస్తున్నామని మాటలు చెప్పడం కాదు, ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలు అదుపులో ఉండే విధంగా పోలీసులు యాక్ట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.